వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, లైనింగ్ క్లాత్ ఎలా యాడ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి, ఈ మూడు కూడా చేసి చూపిస్తానండి. మీరు కూడా నేను చేసినట్లు చేశారంటే చాలా ఈజీగా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీ మెథడ్స్లో అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం 4 ఫోల్డింగ్స్లో క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. సో మెజర్మెంట్స్ వచ్చేసి స్లీవ్ లెంత్ అండ్ స్లీవ్ డౌన్ లెంత్ మార్క్ చేసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. మీకు వీడియోలో చూపించాను 1/2 ఇంచ్ క్రాస్ డౌన్కి వచ్చింది. సో అలా మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మీద పెట్టుకొని ఎగ్జాక్ట్లీ సేమ్ సైజ్. నేను ఎప్పుడు కూడా స్లీవ్ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే కట్ చేసి పెట్టుకుంటానండి. ఎక్స్ట్రాగా తీసుకున్నామంటే బాగుంటుంది. ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసి తీసేయచ్చు. అదే తక్కువగా పెట్టుకున్నాం అనుకోండి, సరిపోలేదనుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎంత మెజర్మెంట్స్ ప్రకారంగా తీసుకున్నా ఒక్క 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే బాగుంటుంది. ఇది మర్చిపోవద్దండి. ఓకే, ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసేసుకున్నాము, మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాము. ఈ రెండు ఎలా తీసుకొని ఒకదానికొకటి ఎలా యాడ్ చేయాలి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం రైట్ సైడ్ రాంగ్ సైడ్ మెన్షన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది రైట్ సైడ్. రైట్ సైడ్ లోపలికి ఉండేలాగా రైట్ సైడ్ మీదన క్లాత్ లైనింగ్ క్లాత్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు లోపలికి వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ అంటే మెయిన్ బయటకు కనిపించే క్లాత్ వచ్చేసి లోపలికి ఉంటుందండి. ఇప్పుడు వీడియోలో చూసారు కదా, అది పైన వచ్చేసి రాంగ్ సైడ్ క్లాత్, లోపల సైడ్కి ఉండేది రైట్ సైడ్ క్లాత్. మళ్ళీ ఒకసారి దాన్ని ఫోల్డ్ చేసుకొని లైనింగ్కి వచ్చేటట్లు స్టిచ్చింగ్ 3 స్టిచ్ చేయాలండి. పక్క నుంచి 2 కలిసి చేయకూడదు, ఓన్లీ లైనింగ్కే రావాలి. సో మెయిన్ క్లాత్ కనిపించకూడదు. చూస్తున్నారు కదా వీడియోలో, అట్లా. సో స్ట్రైట్గా మనం నీట్గా ఉండాలండి స్టిచ్చింగ్ కూడాను. లైనింగ్ యాడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా స్టిచ్ చేయాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా నీట్గా పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఇలా స్టిచ్ చేయడం రాని వాళ్ళు పిన్స్ పెట్టుకొని చక్కగా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చండి. నేను పిన్స్ పెట్టకుండానే చేసేసాను. ఓకే, దాన్ని వచ్చేసి లైనింగ్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చేసి ఫోల్డ్ చేసి రైట్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను వచ్చేసి స్టిచ్ చేసేటప్పుడు అంత గ్యాప్ ఇచ్చి ఎందుకు స్టిచ్ చేశాను అనుకుంటున్నారా? ఇప్పుడు కట్ చేసిన ఏరియాలో కొంచెం డౌన్కి ఇచ్చి స్టిచ్ చేశాను. అది వచ్చేసి క్రాస్ తీస్తాం కదా, అప్పుడు తీసేటప్పటికి ముందుగానే మన సపోర్ట్గా ఉంటుందని డౌన్కి స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి తీసేద్దాము. తీసేసాంగా, చూస్తున్నారుగా స్లీవ్ రెడీ అయిపోయింది. హ్యాండ్ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. బట్ ఫోల్డ్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఉండాలండి. స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ యాడ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా పిన్స్ పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.